బిగ్ అప్డేట్ చూస్తున్నాం. ఒక్కసారిగా ఇక విద్యుత్ కమిషన్ కేసీఆర్ కు షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు, గతంలో 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో గత ప్రభుత్వ పెద్దలు పలు తప్పిదాలు చేసినట్టు తెలుస్తుంది. అటు కేసీఆర్తో పాటు ఇతర అధికారుల మీద కూడా వేటు పడే అవకాశం కనిపిస్తుంది. ఒక్కసారిగా విద్యుత్ కమిషన్ మాత్రము రాష్ట్ర సర్కార్కు నివేదికనిచ్చింది. నివేదికలో ప్రధానంగా గతంలో కొన్ని తప్పిదాలు జరిగినట్టు తెలుస్తోంది. వందల కోట్ల రూపాయలు నష్టం వాలినట్టు తెలుస్తోంది. సో ఒక్కసారి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో రాష్ట్ర సర్కార్కు సంబంధించినటువంటి విషయాల్లో మనం చూస్తే విద్యుత్ ఒప్పందాల్లో గత ప్రభుత్వం పలు తప్పిదాలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను ఇక నామినేషన్స్పై ఏదైతే బిహెచ్ఈఎల్కు ఇవ్వడంతో పాటు ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం లోపాలు జరిగినట్లుగా న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం అందింది. విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్పై బిహెచ్ఎల్కి ఇవ్వడం సరికాదని, అంతేకాకుండా ఛత్తీస్గఢ్ కరెంట్ కోసం తీసుకున్నటువంటి కారిడార్తో 261 కోట్ల నష్టం వాటిల్లినట్టుగా విద్యుత్ న్యాయ కమిషన్ లోపాలు ఎత్తి చూపినట్టు తెలుస్తోంది. ప్రధానంగా 4 అంశాల్లో తప్పులు జరిగినట్లుగా నివేదిక ద్వారా తెలుస్తోంది. అక్టోబర్ 29న న్యాయ విచారణ కమిషన్ నివేదిక అందజేయగా ప్రభుత్వం దానిపై అధ్యయనం చేసింది. మంత్రివర్గాల్లో చర్చించి డిసెంబర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్టుగా కొంత సమాచారం. అయితే ఈ నెల 3వ వారంలోనే ప్రవేశపెట్టాలనేటువంటి మరో ఆలోచన కూడా రాష్ట్ర సర్కార్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో విద్యుత్ కొనుగోలు నామినేషన్పై పనులు ఇవ్వడంపై శాసనసభలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అధికార విపక్ష సభ్యుల వాదనల తర్వాత న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటును సీఎం రేవంత్ ప్రకటించడం అందరికీ ఈ సినారే తెలుసు. అసెంబ్లీలో వాడివేడి చర్చలు జరిగాయి. ఒక్కసారిగా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు అవసరమైతే అనుమానం ఉంటే ఇక విద్యుత్తు కొనుగోలు మీద ఒప్పందాల మీద విచారణ కమిషన్ వేయాలంటూ కూడా గతంలో ఇక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇక విచారణ కమిషన్ వేసింది. ఒక్కసారి అసలు విచారణ కమిషన్ సంబంధించి నివేదిక ఇచ్చింది ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు లోకూర్ కమిషన్. ఆ నివేదికలో ఎటువంటి అంశాల గురించి ప్రస్తావన తీసుకొచ్చింది ఏంటి? మా ప్రతినిధి విజయ్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాడు ఫోన్లో. విజయ్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. విజయ్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? అసలు విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించి అసలు ఏం జరిగింది అక్కడ? గతంలో కేసీఆర్ హయాంలోనే కేసీఆర్ చొరవతోటే వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్టుగా ప్రచారం జరుగుతుంది. మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అసలు? శ్రీశైలం విద్యుత్ ఒప్పందాల్లో గత ప్రభుత్వం పలు తప్పిదాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తోంది. భద్రాద్రి అలాగే యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనుల పైన ఈ పనులు ఏవైతే నామినేషన్ల పైన బిహెచ్ఎల్ కు ఇవ్వడంతో పాటు ఛత్తీస్గఢ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో పలు లోపాలు కూడా జరిగినట్లు న్యాయ విచారణ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించినటువంటి నివేదికలో కూడా పేర్కొన్నట్టుగా సమాచారం ఉంది. అయితే విద్యుత్ కేంద్రాల నిర్మాణ పనులను నామినేషన్ పై బిహెచ్ఎల్ కు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కు ఇవ్వడం సరికాదని, అంతేకాకుండా ఛత్తీస్గఢ్ కరెంట్ కోసం తీసుకున్నటువంటి కారిడార్ తో సుమారుగా 261 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నట్టు కూడా విద్యుత్ న్యాయ కమిషన్ లోపాలు ఎత్తి చూపిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా 4 అంశాల్లో తప్పులు జరిగినట్టుగా కూడా నివేదిక ద్వారా తెలుస్తా ఉంది. శ్రీశైలం అక్టోబర్ 29న న్యాయ విచారణ కమిషన్ నివేదిక అందజేయగా ప్రభుత్వం దానిపైన అధ్యయనం చేసింది. మంత్రివర్గంలో చర్చించి డిసెంబర్ లో జరిగేటువంటి శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించింది. అయితే ఈ నెల 3వ వారంలోనే ప్రవేశపెట్టాలని కూడా మరొక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో విద్యుత్ కొనుగోలు నామినేషన్ పై పనులు ఇవ్వడం పైన కూడా శాసనసభలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. అది కూడా మనకు తెలిసిన విషయమే. అయితే అధికార విపక్ష సభ్యుల మధ్యలో వాదనల తర్వాత న్యాయ విచారణ కమిషన్ కూడా ఏర్పాటు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఈ ఏడాది మార్చిలో పాట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చైర్మన్ గా ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగినటువంటి అక్రమాల పైన విచారించాలని చెప్పి కూడా లోపాలకు బాధ్యులను కూడా తేల్చాలని చెప్పి కూడా కమిషన్ కోరింది. ప్రధానంగా 7 అంశాలను కమిషన్ పరిధిలో చేర్చింది. విషయం అందులో మొదటిది బిడ్డింగ్ లేకుండా ఛత్తీస్గఢ్ నుంచి నామినేషన్ పైన విద్యుత్ కొనడం. అట్లనే రెండోది
1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం చేసుకొని భవిష్యత్తులో అవసరం రావచ్చని చెప్పి కూడా 2000 మెగావాట్ల సరఫరాకు తగ్గట్టుగా కారిడార్ కు దరఖాస్తు చేయడం. మూడవది ఒప్పందం చేసుకున్నటువంటి విద్యుత్ మొత్తానికి చెల్లింపులు చేయడం. నాలుగవది తక్కువ విద్యుత్తు తీసుకోవడంతో ఖజానాకు భారీ నష్టం వాటిల్లడం. ఐదవది భద్రాద్రి అలాగే యాదాద్రిలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీకి బదులు సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడం. ఆరవది 2 ఏళ్లలో పూర్తి చేయాల్సినటువంటి ఆ గడువు పెట్టి సుమారుగా 7 సంవత్సరాలు యొక్క నిర్మాణం చేయడంతో ఆ నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరగడం. అట్లే 7వది వచ్చేసి బిడ్డింగ్ ద్వారా కాకుండా నామినేషన్ పైన ఈ నిర్మాణ బాధ్యతలు ఇవ్వడం పైన కూడా ఇవి ఈ యొక్క విచారణలో చేర్చాలని చెప్పి కూడా ప్రభుత్వం కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే అనంతరం మాజీ సీఎం కేసీఆర్ ను విచారించడానికి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా లేఖ రాసింది. అయితే ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి విచారణ పూర్తి కాకుండానే తప్పు జరిగిందని చెప్పి కూడా చైర్మన్ ఆ పత్రికలో చెప్పారని పేర్కొంటూ కేసీఆర్ మొదట హైకోర్టును అక్కడ తేలకపోవడంతో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు విచారణ సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఒక పక్క చైర్మన్ కూడా మార్చాలనే నిర్ణయానికి రావడంతో తీర్పు రాకముందే జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ను కూడా చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. అయినా 4 అంశాల్లో తప్పు జరిగినట్లు తేలడంతో పాటు ఇందులో కొన్ని నిర్ణయాలను మాజీ సీఎం కేసీఆర్ కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా పేర్కొన్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. యాదాద్రి భద్రాద్రి కాలంలో అంటే వీటి నిర్మాణ కాలంలో చెల్లించినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకోవడం నిర్మాణం దానికి కాలం చెందినటువంటి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తీసుకోవడం తప్పు నిర్ణయంగా కూడా నివేదించడం కూడా తెలుస్తా ఉంది. విద్యుత్ కేంద్రాల లొకేషన్ మార్చడానికి కూడా తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నామినేషన్ పైన బిఎస్పీఎల్ కు ఇవ్వడం తప్పని అంటే దీనివల్ల ఎంత నష్టం జరిగిందన్నది కూడా అంచనా వేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని వివరించడం కూడా తెలిసింది విషయంలో. అయితే మంత్రివర్గంలో చర్చించాక ఎంత నష్టం జరిగిందన్న దానిపైన నిపుణుల కమిటీని వేయాలా లేదా మరేదైనా పద్ధతి ఉందా అనే దానిపైన ప్రభుత్వం నిర్ణయించినట్లు కూడా సమాచారం. అయితే విద్యుత్ కొరత ఉండడంతో ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనడానికి తప్పు పట్టలేమని చెప్పి కూడా కానీ 1000 మెగావాట్ల సరఫరాకు ఒప్పందం చేసుకుంది. అంటే 1000 మెగావాట్లు తెలంగాణకు అవసరమైతే దానికి ఒప్పందం కుదుర్చుకొని 2000 మెగావాట్లకు కారిడార్ ను తీసుకోవడం అట్లనే విద్యుత్ చోటు లేకుండా గ్రిడ్ ను బుక్ చేయడాన్ని కమిషన్ తప్పుపట్టినట్టుగా కూడా తెలుస్తుంది. దీనివల్ల సుమారుగా ఖజానాకు రాష్ట్ర ఖజానాకు 261 కోట్ల రూపాయలు కూడా నష్టం వాటినట్టుగా కూడా కమిషన్ కూడా పేర్కొన్నట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ నివేదిక పైన ఇంధన శాఖ అధికారులు అడ్వకేట్ జనరల్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి విస్తృతంగా ఆయనతో పాటు చర్చించడంలో కూడా తెలుస్తా ఉంది. క్యాబినెట్ లో చర్చించి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలా లేదా నివేదిక ఆధారంగా విచారణ అనంతరం నివేదిక ఆధారంగా కేసు పెట్టాలా అనేటువంటి కోణాల్లో కూడా ప్రభుత్వం అధ్యయనం చేయనట్టు కూడా తెలుస్తా ఉంది. విషయంలో ముఖ్యంగా చూసినట్లయితే మనకి ప్రధానంగా అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి సీఎం మాజీ సీఎం గారు అయితే ఉన్నారు కేసీఆర్ కావచ్చు, వీళ్ళిద్దరి పైన ప్రధానంగా కేసు అనేది ఖచ్చితంగా ఆ విచారణ జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఇది ఓవరాల్గా విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒక్కసారిగా ఆ ఒప్పందాల మీద చర్చ జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఇక పవర్ హీట్ మొదలైనట్టు తెలుస్తుంది. గత 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ప్రధానంగా అప్పటి మాజీ విద్యుత్ శాఖ మంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి ఇటు కేసీఆర్ ఇక జగదీశ్వర్కి సంబంధించి ఇద్దరికి సంబంధించి కూడా ఇటు జగదీశ్వర్ రెడ్డి అటు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి కూడా వారిద్దరి మెడకు ఉచ్చు బిగించుకునే అవకాశం ఉందంటే ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అప్పుడు భద్రాద్రి యాదాద్రికి సంబంధించి 1000 మెగావాట్లకు సంబంధించి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగితే మరి 2000 మెగావాట్ల క్యాడర్కి సంబంధించి మరి ఎట్లా టేకప్ చేశారు, ఎట్లా 261 కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లింది గత ప్రభుత్వ పెద్దలు తీసుకున్న నిర్ణయం వల్ల. ఒక్కసారిగా ఇక గతంలో కొన్ని మిస్టేక్స్ కూడా చేశారంటూ ఏదైతే లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది, నివేదికలో 4 విషయాల్లో తప్పిదాలు జరిగినట్లు కూడా నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తుంది. సో ఒక్కసారిగా గత నెల అక్టోబర్ 29న ప్రభుత్వానికి మరి లోకూర్ కమిషన్ అయితే నివేదిక ఇచ్చింది. నివేదికను
రాష్ట్ర సర్కార్ ఇటు ముఖ్యమంత్రి అటు మంత్రులంతా కూడా నివేదిక మీద కొంత పరిశీలన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ రకంగా మరి ఏదైతే అసెంబ్లీలో సమావేశం తర్వాత అసెంబ్లీ సమావేశాల్లో డిస్కషన్ చేయాలా, లేకపోతే ఇంకేమైనా కొన్ని ఆధారాలను సేకరించిన తర్వాత గత ప్రభుత్వ పెద్దల మీద మరి కేసులు పెట్టాలా, ఏం చేయాలన్నటువంటి ఒపీనియన్ కూడా ఇతరితరులతో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. పూర్తి నివేదిక రావడంతో ఒక్కసారిగా కొంత డిస్కషన్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది అధికార కాంగ్రెస్ పార్టీలో. ఏ రకంగా ఈ యొక్క పవర్కు సంబంధించినటువంటి అంశాన్ని టేకప్ చేస్తే బాగుంటుంది, కేసుల విషయంలో ఎవరిని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎవరెవరి పాత్ర ఏ మేరకు, మరి భద్రాద్రి యాదాద్రికి సంబంధించినటువంటి పవర్కు సంబంధించినటువంటి అంశాల్లో ఎవరెవరి పాత్ర ఏంటనేటువంటి అంశాల గురించి డిస్కషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బట్ ఏదేమైనా గత ప్రభుత్వ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, తప్పిదాల వల్ల రాష్ట్ర ఖజానాకైతే గండిపడ్డట్టుగా క్లియర్గా తెలుస్తుంది. సో కమిషన్ నివేదిక ఇచ్చింది. నివేదిక మీద ఇప్పటికే ఇక రివ్యూలు కూడా మొదలు పెడతా ఉన్నారు. ఆ కమిషన్కి సంబంధించి అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రేపో మాపో ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన పెద్దలకు, ఖచ్చితంగా ఆ తప్పిదాలకు ఖచ్చితంగా శిక్ష ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతుంది. కాబట్టి చూడాలి మరి రాష్ట్ర సర్కార్ నివేదికతో ఏ దూకుడుగా మరి గత ప్రభుత్వ పెద్దల మీద యాక్షన్ తీసుకోబోతుంది, ఏం చేయబోతుంది ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరిన్ని ఇక కమిషన్స్కు సంబంధించినటువంటి నివేదికలు రావాల్సి ఉంది. ఇప్పటికే కాళేశ్వరంకు సంబంధించినటువంటి కమిషన్కు సంబంధించి ఇప్పటికే ఘోష్ కమిషను ఇప్పటికే నివేదిక తయారు చేస్తోంది. దాదాపు 80% నివేదిక సిద్ధమైనట్టు తెలుస్తుంది. కాబట్టి ఇటు పవరు, అటు కాళేశ్వరము, ఇటు ఫోన్ ట్యాపింగు, ఇటు గొర్రెల స్కాము, ఇలా వరుస వివాదాలతో మాత్రం బీఆర్ఎస్ నేతలు కొంత గందరగోళంలో పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. సో చూద్దాం ప్రధానంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో మాత్రం ఏం జరుగుతుంది. సో యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది ఏంటనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.